నమస్తే మామోయ్. సో ఈ రోజు మన ఛాలెంజ్ లో డే 19 అనమాట. సో పొద్దున రెడీ జిమ్ కి అయితే వెళ్ళిపోయాను. సో ఈ రోజు మన ఎక్సర్సైజ్ సరికి లెగ్ డే అనమాట. సో ఫస్ట్ గా వార్మప్స్ అండ్ స్క్వాట్స్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంక్లైన్ లెగ్స్ ప్రెస్ అయితే చేసేసిన అనమాట. సో అలా ఒక 3 సెట్స్ తర్వాత లెగ్ కర్ల్ అయితే చేసేసిన అనమాట. నా దగ్గర నుంచి వచ్చే స్మాల్ సజెషన్, ఎప్పుడైనా వెయిట్ చేసేటప్పుడు మాత్రం వెరీ స్లోగా చేయాలి. ఎందుకంటే ఓవర్ స్లో చేసినా కూడా లెగ్స్ అనేవి ఓవర్ పెయిన్ అయితే రావచ్చు. తర్వాత లెగ్ ఎక్స్టెన్షన్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఒక 3 సెట్స్ అయితే చేశాను అండ్ సేమ్ ప్రాసెస్ అయితే రిపీట్ చేశాను. సో లోవర్ వెయిట్ అండ్ స్లో ఆఫ్ ద వెయిట్ చేసుకొని అయితే స్టార్ట్ చేశాను అనమాట. తర్వాత అలా లెగ్ ఎక్స్టెన్షన్ కంప్లీట్ చేసుకొని సిటెడ్ కాఫ్ రైజెస్ అయితే చేసేసిన అన్నమాట. తర్వాత సో ఇవి కూడా 3x15 అయితే చేసేసిన. తర్వాత 20 minutes సైక్లింగ్ అయితే కంప్లీట్ చేసేసిన సక్సెస్ఫుల్గా. అండ్ సో టైం అయిపోతుందని జిమ్ నుంచి అయితే వచ్చేసిన. అలా కాలేజ్ లేట్ అయిపోతుందని ఇంటికి అయితే వచ్చేసిన అన్నమాట. సో అలా ఇంటికి అయితే వచ్చేసిన అన్నమాట. సో ఇంటికి వచ్చిన తర్వాత బాటిల్ ఆఫ్ వాటర్ అయితే కన్జ్యూమ్ చేసుకున్నా. సో కన్జ్యూమ్ చేసుకున్న తర్వాత అయితే కాలేజ్కి అయితే రెడీ అయిపోయాను అన్నమాట. కాలేజ్కి వెళ్ళే ముందు అయితే మనం అకార్డింగ్ టు అవర్ డైట్ సో 2 eggs అండ్ 2 dates అయితే కన్జ్యూమ్ అయితే చేసేసిన బ్రేక్ఫాస్ట్ కింద. సో ఇదే మన బ్రేక్ఫాస్ట్. అలా సో కాలేజ్కి లేట్ అయిపోయిందని కాలేజ్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. సో కాలేజ్కి వస్తే ల్యాబ్కి వచ్చారు. కాలేజ్ ల్యాబ్లో అయితే ఎవరు లేరు. సో అలా మధ్యాహ్నం అయితే అయిపోతే మధ్యాహ్నం క్యాంటీన్కి వెళ్ళి బటర్ మిల్క్ అయితే తీసేసుకున్నమాట. సో కాలేజ్ కంప్లీట్ చేసుకున్న బయటకు వచ్చేస్తే ఫుల్ ఆఫ్ రెయిన్ అనమాట. సో హాయ్ అనుకుంటా అంతే బయటకు వచ్చేసిన అనమాట. సో అలా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక వాటర్ అయితే కన్జ్యూమ్ చేసేసిన. అలా కంప్లీట్ చేసుకుని అయితే క్యారెట్ అయితే తినేసిన అన్నమాట. సో సబ్స్క్రైబ్ చేసుకో మామూయ్.